హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక సీమంతం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండగా కీర్తి కనిపించకపోవడంతో కౌశిక్కి చాలా టెన్షన్ పడిపోతుంది. ఇక నిష్క వెంటనే తనకి దూరమైన సంతోషం నీకు తగ్గద్దని కీర్తిని తీసుకుపోవచ్చు కదా వదినే. ఇక దాత్రి వెంటనే అయుండొచ్చు వదన, బాధలో కోపంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలీదు. ఇక కేదార్ వెంటనే మేము వెళ్ళి ఆదిలక్ష్మి ఆంటీని వెతుకుతాం అక్క, నువ్వేం టెన్షన్ పడకు. ఇక కౌశి ఏడుస్తూ, సురేష్ నేను ఎక్కువ క్షణం కూడా ఇక్కడ ఉండలేను, మనం కూడా వెతుకుదాం ఎక్కడుందో, పద సురేష్ వెళ్దాం. సరే కౌశికి పద. ఇక వైజయంతి వెంటనే అమ్మి మేము కూడా కారులో వెతుకుతాం అమ్మి, మీరు వెళ్ళండి మేము కూడా చూస్తాం సరేనా అమ్మి. ఇక నిషిక కారులో ఎక్కుతూ, అత్తయ్య ఇవాళ కానీ సిచ్యువేషన్ బాగుంటే కౌశికి వదిన కడుపు ఎలాగైనా పోయేలా ప్రయత్నించాలి. అవునమ్మి, ఇవాళ అన్ని సమస్యలు తీరిపోవాలి, పోనీ అమ్మి. ఇటు ఆదిలక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ, బాబు త్వరగా బస్టాండ్కి వెళ్ళనివ్వు, ఈ పాటికి వాళ్లకు తెలిసిపోయి ఉంటుంది కీర్తిని తీసుకొచ్చిన విషయం. అమ్మో నా కొడుకు ఫోన్ చేస్తున్నాడు, తెలిసిపోయింది ఆల్రెడీ వాళ్ళకు తెలిసిపోయింది. బాబు రూటైన మార్చి త్వరగా పోనివ్వు, నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఇటు కౌశికి ఏమో కీర్తి తప్పిపోయిన బాధలో ఏడుస్తూ ఉండిపోతుంది. ఇటు కేదార్ ఏమో సరే అత్తయ్యకు సీమంతం నచ్చలేదనుకో ఊరుకోవాలి, మరి కీర్తిని ఎందుకు తీసుకెళ్ళింది? నిష్క చెప్పింది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కేదార్, తన కూతురు తన వల్లే దూరమైందని తన కూతుర్ని తీసుకెళ్ళింది, అదే బాధ తన కూడా పడాలని కీర్తిని తీసుకెళ్ళింది. ఇటు సురేష్ ఏమో ఊరుకో కౌశికి, నీకు తెలుసు కదా మా అమ్మ గురించి, 6 నెలలు కీర్తిని ఎలా ప్రేమగా పెంచిందో అన్ని విషయాలు తెలుసు కదా, కోపంలో అలా చేసిండొచ్చు కానీ కీర్తిని ఏం చేయదు కౌశికి, ఊరుకో. ఇటు నిష్క ఏమో ఆహా వదిన కళ్ళల్లో ఏడుపు, ఇటు దాత్రి ఏమో టెన్షన్ పడడం. అబ్బా ఇదే కదా అత్తయ్య మనకు కిచ్చేది, అయినా మనకు ఈ తలనొప్పులన్నీ ఈ కడుపే కదా అమ్మి, ఆ అమ్మిది కడుపు ఎలాగైనా పోగొట్టాలా. ఇటు దాత్రి ఆదిలక్ష్మికి ఫోన్ చేయగానే కాల్ కట్ చేయడంతో, అసలు ఆదిలక్ష్మి ఆంటీ ఎక్కడికి తీసుకెళ్తుంది, కీర్తిని ఎందుకు తీసుకెళ్తుంది? సిటీలో ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, కనీసం ట్రైన్ కూడా వెళ్ళలేదు, ఎలాగైనా సరే బస్ స్టాండ్కి వెళ్తుంది, ఎందుకంటే ఊరికి తొందరగా చేరుకోవడానికి. కేదార్ త్వరగా బస్ స్టాండ్కి పోనివ్వు. ఇదిలా ఉండగా ఆటో ఆగిపోవడంతో, ఏమైంది బాబు ఏం జరిగింది, ఆటో ఎందుకు ఆపావు? ఏమో అంటే నాకు కూడా తెలీదు. ఏమైంది బాబు ఏం జరిగింది? కాస్త ట్రబుల్ ఇచ్చిందమ్మా, ఇక్కడ మెకానిక్ కూడా లేదు, మీరు వేరే ఆటో చూసుకోండి. వేరే ఆటోనా? అమ్మో దాత్రి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎలాగైనా సరే కీర్తిని త్వరగా తీసుకెళ్ళాలి. ఇక దాత్రి ఆటో అనను అడగగానే జరిగిన విషయం చెప్పేసరికి టెన్షన్తో బస్ స్టాండ్కి వెళ్తారు. ఇక దాత్రి వస్తుందన్న భయంతో ఆదిలక్ష్మి చెట్టు బొదల్లో దాక్కుంటారు. పిన్నిగారు ప్లీజ్ మీరు ఎక్కడనుంటే బయటికి రండి, ఒకే ఒక విషయం మీతో మాట్లాడాలి. ఇటు కేదారేమో ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఏ విషయమైనా కూర్చొని మాట్లాడదాం, అన్నీ వదినతో నేను నచ్చ చెప్తాను, మీరు కావాలని చేయలేదని మాకు తెలుసా ఆంటీ, ప్లీజ్ పిన్ని మీరు త్వరగా బయటికి రండి. అమ్మో నేను కానీ వీళ్ళకి కనిపించానంటే నన్ను పోలీసులకు పట్టిస్తారు, ఎలాగైనా సరే నేను దాక్కోవాలి. ఇక తాత్రి పోయిందని ఆదిలక్ష్మి పరుగులు పెడుతుండగా కింద పడిపోవడంతో కీర్తి కూడా వేరే కాడ పడిపోతుంది. ఇక వెంటనే ఆదిలక్ష్మి లేచి వెళ్తూ ఉండగా దాత్రి చూసి, పిన్ని మీ పక్కన కీర్తి ఉండాలి కదా, అసలు కీర్తి ఎక్కడుంది, ఏం చేశారు అని నిలదీస్తే ఆదిలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.